విశాఖపట్నం నుండి హైదరాబాద్కి వెళ్ళడానికి ఏ ట్రైన్లు ఉన్నాయి అని కనుక్కోవడానికి ఎంక్వైరీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దేశంలోనే మొదటిసారిగా ఒక హ్యూమనాయిడ్ ఏఐ అసిస్టెంట్ బేస్డ్ ఎంక్వైరీ ఒక సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. దీని పేరే సారిక ఏఐ. ఇది విశాఖపట్నంలోనే మొదటిగా దేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఒక డెమో పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఏదైనా ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు కొంచెం టెక్నికల్గా లేదంటే స్మార్ట్ ఫోన్ హ్యాండిల్ చేసేవాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటూ ప్రజెంట్ ఇక్కడి నుండి అంటే విశాఖపట్నం నుండి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నారో అనే విధంగా తెలుసుకోవడానికి ఒక మంచి సదుపాయాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది రైల్వే శాఖ. అది కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. నిజంగా ఇది చాలా సౌకర్యంగా ఉంది. ఇందులో చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. అందులో మొదటి ఫీచర్ ఏంటంటే మీరు ఏ భాషలోనైనా అడగొచ్చు. ఇక్కడ విశాఖపట్నం నుండి పలానా రైల్వే స్టేషన్కి లేదా పలానా ఊరికి వెళ్ళడానికి ఇక్కడి నుండి ఏమైనా ట్రైన్స్ ఉన్నాయా అని కనుక్కోవచ్చు. అయితే కేవలం విశాఖపట్నం డీటెయిల్సే కాదు, ఇండియా మొత్తంగా ట్రైన్స్ ఎక్కడి నుండి ఎక్కడికి ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక్కసారి నేను టెస్ట్ చేస్తాను చూడండి. ఇది యాక్చువల్గా ఇంటర్ఫేస్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీంతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇలా లోడ్ అయిన తర్వాత వింటున్నా అని చెప్తుంది. ఇప్పుడు విశాఖపట్నం నుండి చెన్నై వెళ్ళడానికి ఏమైనా ట్రైన్స్ ఉన్నాయా? సో ఇలా నేను అడిగిన తర్వాత ఇక్కడ నేను ఏం క్వశ్చన్ అడిగానో ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇది పూర్తిగా లోడ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ఏవైతే ట్రైన్స్ ఏవైనా అవైలబుల్గా ఉంటే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు చెన్నైకి సంబంధించిన ఏదైతే ఆ ట్రైన్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇవంతా కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎంత టైంకి వస్తుంది, ఎంత టైంకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, మనం ఏ టైంకి అక్కడికి రీచ్ అవుతాం, ఎన్ని గంటల జర్నీ ఉంటుంది, అదేవిధంగా స్టేషన్స్ బిట్వీన్, అదేవిధంగా ట్రైన్ నెంబర్, ఆ ట్రైన్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది చాలా మంచి ఫీచర్ అండి. అయితే విశాఖపట్నంకి సంబంధించిన గేట్ 1 దగ్గర ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీరు ఇంకా ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఎంక్వైరీ దగ్గరికి వెళ్లకుండానే ఈ సారిక ఏఐ దగ్గరికి వచ్చి ఇక్కడ 2 విధాలుగా మనం వాడవచ్చు దీన్ని. ఒకటి చార్ట్ మోడల్, అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి చూడండి ఇక్కడ చార్ట్ మోడల్ కూడా ఉంది. చార్ట్ మోడల్లో మనం ఏవైతే ఇప్పటివరకు క్వశ్చన్లు అడిగామో ఏదైతే డేటా వచ్చిందో అంతా కూడా అక్కడ చార్ట్ మోడల్లో ఇవ్వడం జరుగుతుంది. సో లేదు నేను ఇంకొక ట్రైన్ గురించి ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు నూతన ఎంక్వైరీలోకి వచ్చి ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ఏవైనా ట్రైన్స్ ఉన్నాయా, ఇక్కడ నేను ఏం అడిగానో ఇక్కడ మీకు షో చేస్తుంది. 1 మినిట్ లోపే మనకి మొత్తం ఏమేమి ఉన్నాయి అనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఇచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. అయితే ఇక్కడ నాట్ ఓన్లీ తెలుగు అండి, హిందీ, ఇంగ్లీష్, ఇలా మీరు ఏ లాంగ్వేజ్లో ఇక్కడ 3 చూపించినప్పటికీ మీరు ఏ లాంగ్వేజ్లో అడిగినా సరే మీకు డేటా ఇస్తుంది. ఒడియా కావచ్చు, లేదంటే బెంగాలీ కావచ్చు, మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, ఇలా మీరు ఏ లాంగ్వేజ్లో అడిగినా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. నిజంగా చాలా మంచి మోడల్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు. సో మనకు నచ్చిన లాంగ్వేజ్లో యాక్సెస్ చేసుకోవచ్చు దీన్ని. అయితే ఇక్కడ నింజా మీడియా అనే ఒక సంస్థతో టైఅప్ అయ్యి దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నిజంగా చాలా మంచి సదుపాయం. ఇక్కడ మనం అడగడానికి ఒక మైక్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మైక్ ద్వారా వాయిస్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ ఉన్న స్పీకర్ల ద్వారా మనకు అప్డేట్ ఇస్తుంది. అయితే ఇక్కడ అప్డేట్ అనేది మొత్తం వాయిస్ ఇవ్వదు, స్టార్టింగ్ మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని చెప్తుంది. తర్వాత అంతా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ మనకు మరొక మంచి ఆప్షన్ ఏంటంటే చూడండి ఇక్కడ మీరు గమనించవచ్చు. అయితే ఇక్కడ కొన్ని పాపప్ నోటిఫికేషన్లు కూడా ఇస్తుంది. ఎక్కడి నుండి అంటే విజయవాడకు ఎక్కువగా ఎక్కడి నుండి విజయవాడ ఆ రూట్లో వెళ్తారు కాబట్టి పాపులర్ అయిన పాపప్స్ని ఇక్కడ ఇస్తుంది. అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మనం వాయిస్ ఇవ్వకుండానే దాన్ని అడగొచ్చు. సో అది ఒక క్వశ్చన్ తీసుకొని మనకి ఇప్పుడు ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి. సో ఇప్పుడు విజయవాడకి ఏమున్నాయి, నెక్స్ట్ వైజాగ్ నుండి విజయవాడకి ఏమేమి ఉన్నాయో మొత్తం ఇక్కడ మనకి షో చేయడం జరుగుతుంది. నిజంగా చాలా మంచి ఫెసిలిటీని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ద్వారా ఏంటంటే ఎక్కువగా రద్దీ ఉండే రైల్వే స్టేషన్ కాబట్టి చాలా ఎక్కువ మంది జనాలు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నిజంగా చాలా మంచి సదుపాయాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏదైతే ఈ సారిక ఏఐ ఏదైతే పేరు పెట్టారో ఈ సారిక ఏఐ అనేది ఇండియాలోని అది కూడా
సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఇలాంటి ఒక మంచి సదుపాయాన్ని పెట్టడం అనేది నిజంగా ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంచుతుందనే చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే జోన్ ఏర్పాటు అయిన తర్వాత ఇటు విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇంకా బాగా డెవలప్ అవుతుంది. కొత్త కొత్త నిధులతో వీటిని ఇంకా డెవలప్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ అసిస్టెంట్ అయితే పెట్టడం జరిగింది. దీని ద్వారా మనకి ఏమైనా డౌట్లు ఉంటే ట్రైన్కి సంబంధించి చెప్తుంది. దానికి తోడు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భోజనం చేయడానికి ఏమైనా మంచి హోటల్స్ ఉన్నాయా? విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏదైతే స్టేషన్లో ఫుడ్ ప్లాజాలు మరియు క్యాటరింగ్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు దక్షిణ భారతీయ వంటకాలు, అల్పాహారం, టీ, కాఫీ, స్నాక్స్ మరియు భోజనం లభిస్తాయి. ఈ సౌకర్యాలు ప్లాట్ఫామ్ 1లోని గేట్లు 1 మరియు 2 మధ్య, ప్లాట్ఫామ్లో 8లోని గేట్ 4 సమీపంలో మరియు స్టేషన్లో ఇతర ప్లాట్ఫామ్లోని స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయని మనకి ఇక్కడ చెప్తుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే మనకు మెన్షన్ చేసిందో అదే ప్లేసెస్లో మనకి ఇక్కడ భోజనం కావచ్చు, లేదంటే స్నాక్స్ కావచ్చు, ఈ సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ మనం చెప్తున్న దగ్గర అయితే పొందొచ్చు. ఇంకో క్వశ్చన్ అడుగుదాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో టాయిలెట్స్ ఎక్కడున్నాయి? నన్ను దాని గురించి ఆలోచించనివ్వండి. చూడండి, నేను ఒక క్వశ్చన్ రేజ్ చేశాను, దానికి ఆన్సర్ ఇక్కడ మీరు గమనించవచ్చు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1 మరియు 8లపై వెయిటింగ్ హాల్స్ లోపల గేట్లు 1 మరియు 3, అది 1 and 3 మరియు 4 సమీపంలో, ప్లాట్ఫామ్ 1 వద్ద ఉన్న ఎస్కలేటర్ పక్కన మరియు ప్లాట్ఫామ్ 8 వద్ద ఉన్న పార్సిల్ కార్యాలయం పక్కన మరుగుదొడ్లు మరియు పే అండ్ యూజ్ వాష్రూమ్లు అందుబాటులో ఉన్నాయి. పురుషులు మరియు మహిళలకు వేరువేరు విభాగాలు ఉన్నాయి. చూసారా ఎంత క్లారిటీగా ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి క్లారిటీగా మెన్షన్ చేస్తుంది. అంటే ఏదైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి సంబంధించి పూర్తి డేటాని దీనికి ఇవ్వడం ద్వారా ఈ డేటాను సోర్సెస్గా తీసుకొని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని ఎప్పటికప్పుడు అన్ని విధాలుగా అప్డేట్ చేస్తున్నారు. ప్రయాణికులు ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లో ఉండకుండా డైరెక్ట్గా దీన్ని వచ్చి క్వశ్చన్ చేసి అడిగి మనం వెళ్ళొచ్చు. అయితే రైల్వే అప్డేట్స్ మనకు ఫోన్లో దొరుకుతాయి, కానీ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏవి ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దీన్ని అడగాల్సిందే. దీన్ని అడిగితే ఈజీగా మనం అంటే ఎవరినో అడిగి ఎక్కడుందో తెలుసుకొని వెళ్లకుండా డైరెక్ట్గా దీన్ని అడిగి మనం తెలుసుకోవచ్చు. నిజంగా ఇది ఒక మంచి సదుపాయం అని చెప్పొచ్చు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రాజు, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి.